హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు సంక్రాంతి వ్లాగ్స్ అంతా కలిపి ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం తీసి అంతా యాడ్ చేసి మీకు ఒక వ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తున్నానండి. టైం లేదు అసలు, కాకపోతే చెయ్యాలనేసి ప్రతిరోజు కొంచెం కొంచెం తీసాను. లాస్ట్ రోజు అస్సలు తీయలేదు, ఫస్ట్ రోజు సెకండ్ రోజు తీసాను. భోగి వేస్తున్నామండి. మా వీధిలో ఎవరి ఇంటి ముందు వాళ్ళు వేసుకుంటారు. చూడండి 5 అయింది మేము లేసేటప్పటికి. పేపర్స్ అవన్నీ మనం క్లీన్ చేసిన తర్వాత పేపర్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ అట్లనే గోతాలకు వేసి అట్లనే పెట్టామండి. కొన్ని కట్టెలు కొనుక్కొచ్చాము, అన్నీ కలిపి వేస్తున్నాము. అందరం బయటకు వచ్చేసాము. 5కి స్టార్ట్ చేసామండి. చలి భలే చలిగా ఉంది. ఇక్కడైతే విపరీతమైన చలి ఉంది. మంట వేయగానే ఆ సెగకు చలి ఎట్లా పోయిందో మరి. స్వెటర్లు వేసుకొని వచ్చినాం ఫస్ట్, మళ్ళీ స్వెటర్స్ తీసి అడబడేసినాము. చెమటలు పట్టేస్తున్నాయి, అంత వేడి అనిపించింది. పెద్ద మంట వేసామండి. బాగా చలి లేకుండా చాలా బాగుండింది. చాలాసేపు అక్కడే కూర్చున్నాం అందరము. మా పాప వాళ్ళు చూడండి, వీళ్ళు కొద్దిసేపు దగ్గరకు వస్తున్నారు, సెగ అనేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇంటి లోపలికి వేసి మళ్ళీ వస్తున్నారు. అందరూ వేస్తున్నారండి ఎవరింటి ముందు వాళ్ళు. మా వీధిలో ఇలా చేస్తాం మేము. చూడండి బాగా అసలు పెద్ద మంట వచ్చింది, సెగ వస్తుంది దగ్గరకు పోవాలంటేనే. మేమందరం ఇట్లా పైన నిల్చుకొని ఇక్కడ కూర్చున్నాము. ఎదురింటి అన్న వాళ్ళు, పక్క అన్న వాళ్ళు వచ్చి భవిష్యను ఆట పట్టిస్తున్నారు. హ్యాపీ సంక్రాంతి భోగి చెప్పలేదని భవిష్య చెప్పడం లేదా అని అంటే ఆ పాప దాక్కుంటుంది. భవిష్య కొంచెం భయం, ఎవరితో ఎక్కువ మాట్లాడదు. అన్న వాళ్ళు జోక్స్ వేస్తున్నారు భవిష్యతో. చాలాసేపు అలానే చాలాసేపు కూర్చున్నానండి. ఇటు సైడ్ కూడా స్టార్ట్ చేశారు అందరూ. చూడండి పెద్ద కట్టెలు తీసుకొచ్చినారండి. 6:37 వరకు నేను దగ్గర మంట చాలా పెద్దగా వేసినారు. పెద్ద కట్టెలు తీసుకొచ్చేసి అవి అంతా ముందు పెట్టేసి తర్వాత పేపర్స్ అన్నీ పెట్టున్నాం కదా, అవన్నీ వేసినాం. మా అత్త అక్కడ కూర్చుంది. అన్న వాళ్ళు, వీధిలో వాళ్ళు, మన వీధి వాళ్ళు. ఆ పేపర్స్ అన్నీ వేస్తుంటే అయిపోలేదండి. 2 గోతాలకు 2 సంచులకు ఎత్తి పెట్టున్నాము కట్టెలు. ఒక పక్క ఇవి అందరం వేస్తే మంచిదండి. భోగి మంటలు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వేస్తే మంచిదనేసి పిల్లలతో కూడా వేయించాము. భవిష్య మౌన్విత పేపర్స్ వేస్తున్నారు. పేపర్స్ తీసుకొని ఇసిరి వేసి పరిగెత్తున్నారు భయంతో. భోగి మంట అయిపోయిందండి. స్నానాలు చేసేసి దేవుడి పటాలు శుభ్రం చేస్తున్నాం మేము. అది జబాది పౌడర్ అండి. జబాది పౌడరు మనం పటాలకు బొట్లు పెడతాం కదా, గంధంలో కానీ కుంకుమలో కానీ కలిపి పెట్టామంటే చాలా మంచి వాసన, సువాసన చాలా మంచి వాసన ఉంటుందండి. చాలా మంచిది కూడా. అసలు మనం దేవుడి రూమ్ లేకపోతేనే మంచి వాసన ఉంటుంది. జవాది పౌడర్ అంటారండి. చాలామందికి తెలిసే ఉంటుంది. మనం అలా గంధంలో కలిపేసుకున్నామంటే, గంధంలో మనం కుంకుమ పెడతాం కదా, ఆ కుంకుమలో కలిపేసుకున్నామంటే మంచి వాసన ఉంటుంది. నేను అన్నీ కడిగేశాను. టిష్యూ పేపర్ తీసుకొని అంతా మళ్ళీ ఒకసారి ఒత్తినట్లు అట్లా అన్నామంటే తడి ఏమున్నా వచ్చేస్తుంది. ఆ గంధం అంతా పట్టించేసుకొని బొట్లు పెట్టుకోవాలండి. అప్పటికి మాకు 7:30 దాకా అయింది టైము. అట్లనే కంటిన్యూగా స్టార్ట్ చేసేసాము. భోగి అయిపోతుంది. భోగి 6:30 అయిందండి మాకు. భోగి అయిపోయేటప్పటికి మేము ఫస్ట్ రోజే పటాలు శుభ్రం చేసుకుంటాము. ముందు రోజంతా వచ్చేసి ఇల్లు శుభ్రం చేసుకుంటామండి. ఎందుకంటే మేము ఇల్లు అంతా సామాన్ అంతా శుభ్రం చేసిన తర్వాత నాన్ వెజ్ తినము, బట్టలు పెడతారు కాబట్టి నాన్ వెజ్ ఏం తినకూడదు. మేము అందుకని ముందు రోజు శుభ్రం చేస్తాము. అంత ఇల్లు సామాను అంతా అసలు పండగ అంటేనే భయం అనేటట్లు అయిపోయిందండి. ముందు రోజు అంతా చేసాము. మళ్ళీ ఫస్ట్ డే సెకండ్ డే ఇంకా పల్లెం కాబట్టి అన్నీ చేయాలి. థర్డ్ డే నేను వీడియో తీయలేకపోయినాను. మళ్ళీ వంటలన్నీ చేయాలి కదా కనుమ రోజు. చూడండి ఇప్పటికి కూడా మంట అలానే ఉంది. హాస్ని వేసిందండి ఈ ముగ్గు. చాలా బాగా వేస్తుంది హాస్ని. చూడండి బయట నుంచి ఇంకంతా నీళ్లు చల్లుదామని పోయినాను మంటలో. ఇంకా అది మండుతూ ఉంటే వద్దులే అనేసి వచ్చినాను. అది భవిష్య డ్రెస్ అండి. భవిష్య కూర్చొని ఉంది, స్నానం చేపిమని కూర్చొని ఉంది. పూజ అయిపోయిందండి మాది. పూజ అయిపోయింది. ఇంకా భవిష్యకు స్నానం చేయించాలి. చలిగా ఉందనేసి చేయించలేదు మార్నింగే. చిన్నపిల్లలు కదా, తల స్నానం చేస్తే జలుబు ఏమన్నా వస్తుందేమో అనే భయంతో స్నానం చేయించలేదు. భవిష్యకు లేట్గా పోసామండి. మా ఆయన పూజ చేస్తున్నారు. పూజ చేస్తూ ఉండగానే మళ్ళీ కలర్స్ వచ్చినాయండి. కలర్స్ హాస్ని ఎన్ని కలర్స్ తీసుకునిందో మళ్ళీ తీసుకునేదండి. ఆ రోజు కూడా ఫస్ట్ పండగ రోజు కూడా ముందు రోజు సుమారుగా తీసుకునింది. మళ్ళీ ఫస్ట్ పండగ రోజు పూజ అయిపోతానే వచ్చేటప్పటికి మళ్ళీ పోయి ఇంకా లేని కలర్స్, బ్లాక్ దొరకలేదని బ్లాక్ బ్రౌన్ అవంతా మళ్ళీ తీసుకునింది.
నేను ఇంకా ఆఫ్టర్నూన్ అండి, ఇది ఆఫ్టర్నూన్ అతిరాసలది పాకం చేసి ఇక్కడ రెడీమేడ్గా అమ్ముతారండి. మనకు పాకం పట్టుకొని చాలామందికి రాదు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ అమ్ముతారు. అది కిలో ప్రకారం ఇస్తారండి. ఒక కిలో తీసుకొచ్చినాము, ఎందుకంటే మేము నెక్స్ట్ డే పళ్ళెంలో ఖచ్చితంగా అతిరాసలు పెట్టాలండి పెద్దలకు బట్టలు పట్టేటప్పుడు. సో అందుకు తీసుకొచ్చేసి మధ్యాహ్నం ఇవి అతిరాసలు చేసేసానండి. ఇవన్నీ కొన్ని నూగులు పెట్టేసి బాగా చేసేసాను. ఇంకా సాయంకాలం 6 అయిందండి. భవిష్యకు భోగిపళ్ళు పోస్తున్నాము. ఈ తూరు ఎవరిని పిలిచలేదు, నాకు పని ఎక్కువైపోయి స్ట్రెయిన్ అయిపోయినట్లు అయిపోయిందండి. అందుకు ఎవరిని పిలుచకుండా మా అత్త, నేను, మా వారు ముగ్గురమే వేసామండి భోగిపళ్ళు. ప్రతి సంవత్సరం అయితే అందరిని పిలుస్తూ ఉన్నాము. ఈ ఇయర్ ఇంకా నేను పిలిచలేకపోయినాను. ముందు రోజే ఇల్లు క్లీన్ చేసాము, మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే ఇంకా పని ఉంటుంది. నేను అసలు రెడీ అవ్వలేదు, నైటీతోనే ఉన్నాను, అట్లే వేస్తున్నాను. మేము ముగ్గురమే భోగిపళ్ళు పోసేసాం భవిష్యకు. నైట్ అయిందండి. నైట్ ఇది 10:30, 11 అవుతుంది. హాస్ని ముగ్గు వేసిందండి. చూడండి ఎంత బాగా వేసిందో. హాస్ని చాలా బాగా వేస్తుంది. డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టము. డ్రాయింగ్ చాలా బాగా వేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వేసేటప్పటికి ఎంత టైం 10:30, 11 అయిందండి. అప్పటి వరకు కూడా బాబు భోజనం చేయలేదు, అట్లనే ఉండింది. కంప్లీట్ చేసి వచ్చి తినింది. ఎంత టైం పట్టింది, 7కేమో కూర్చునిందండి. నిదానంగా కూర్చొని వేసుకునింది. ఒక్కటే వేసింది, మేము ఎవరం హెల్ప్ కూడా చేయలేదు, అన్నీ తనే అబాపే వేసింది. ఎవరు వేస్తానో ఒప్పుకోదు, నీట్గా వేస్తుంది. చూడండి అయితే టైం పడుతుంది. డ్రాయింగ్ కూడా చాలా బాగా వేస్తుందండి. చిన్నప్పుడే యూకేజీలోనే ఆ పాపకు రిలయన్స్ వాళ్ళు కాంపిటీషన్ పెట్టింటే ప్రైజ్ వచ్చిందండి. చాలా బాగా వేస్తుంది ఫస్ట్ నుంచి కూడా. సెకండ్ డే అండి, ఇది సంక్రాంతి మార్నింగ్. గుమ్మడికాయ మనం పెద్దలకు బట్టలు పెట్టేటప్పుడు గుమ్మడికాయ ఖచ్చితంగా పెట్టాలండి. అప్పుడు గుమ్మడికాయలు అంటే పెద్ద పెద్దగా ఉండేవి, ఒక కాయ కొడితే 3-4 ఇళ్ళకి అయ్యేదండి. ఇప్పుడు చూడండి ఒక పిరికెడంత ఉంది అంతే గుమ్మడికాయ. అది తీసుకొచ్చారు మార్కెట్కి వెళ్ళి. నేను అది తాలింపులాగా ఫ్రై చేస్తున్నానండి. స్వీట్ అయినా చేయొచ్చు, హల్వా ఇంకా స్వీట్స్ అన్నీ ఉంటాయి, స్వీట్ తినలేరు అనేసి నేను ఫ్రై లాగా చేశానండి. కొంచెం స్వీట్గా ఉంటుందని పచ్చిమిరపకాయలు కూడా వేసినాను, కొంచెం స్పైసీగా ఉంటుందని పప్పుల పొడి వేశాను. అది కూడా ఫ్రై చేసేసానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది, మామూలుగానే స్వీట్గా ఉంటుంది కదా గుమ్మడికాయ. కొంచెం ఇట్లా మిర్చి వేసామంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, స్వీట్నెస్ ఉండదు. పులిహోర కోసము నేను తిరమాత వేసానండి. ఇవంతా వేయించుకొని కొద్దిగా వైట్ రైస్ కూడా పక్కన పెట్టానండి. పులిహోరన్న అయిపోతుంది వైట్ రైస్, అందుకని కొద్దిగానే తీసి పక్కన పెట్టినాను. గుమ్మడికాయ కూడా రెడీ అయిపోయిందండి. హల్వా కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఆ రోజు మనం స్వీట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తినలేము. ఈ విధంగా అయినా అయితే తినేస్తారు. పప్పుకు పెట్టేసినాను. ఒక పక్క మొటికాయ అంటారు కదా గోరుచిక్కుళ్ళు, అది తాలింపుకు పెట్టేశాను. అది కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఉల్లగడ్డ తాలింపు కూడా పెట్టేసుకున్నానండి. మొటికాయ ఉల్లగడ్డ ఒకసారి ఉడికిచ్చేసుకున్నాను. అలసంద వడ చేస్తాం మేము కంపల్సరీ. అలసంద వడ పప్పు నానిచ్చి కడిగిచ్చేసినాను. ఇవన్నీ వడకు కావాల్సిన పదార్థాలండి. పప్పు కూడా అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. వడకు కూడా మిక్సీకి వేసేసుకున్నాను. వడ చేస్తున్నానండి. వడ ఖచ్చితంగా పెడతాము. అలసంద వడ మామూలుగా కనుమ రోజు ఎక్కువ చేసుకుంటారు అందరూ. మేము ఈరోజు చేయాలి, మళ్ళీ రేపు ఇంకా నెక్స్ట్ డే కనుమ రోజు తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. ఈరోజు చేసి తింటాం కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ చేసేసుకున్నానండి. అలసంద వడ కూడా చేసేసాను. నెక్స్ట్ మా వారు, నేను వంట చేస్తుంటే మా వారు దేవుడి దగ్గర అన్నీ రెడీ చేస్తున్నారు. మేము కలశం పెడతామండి. ఈరోజు కలశం బట్టలు పెట్టేటప్పుడు కలశం పెడతాము. అన్నీ రెడీ చేస్తున్నారు. కలశం దగ్గర అంతా పూజించి అంతా పెడుతున్నారు. నేను అన్నీ అక్కడ చేసిస్తున్నాను. హాస్ని అన్నీ అందిస్తుంది. ఇవి నేను ఆన్లైన్లో పెట్టుకున్నానండి. ఏనుగులు కలశం దగ్గరకు మంచిది కదా అనేసి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇవి కలశము అంతా పటాలకంతా పువ్వులు పెడుతున్నారు. నేను ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం అప్పుడు చెప్పాను కదండి, ఒక కుండ ఇచ్చినారు నాకు వేరే ఆంటీ, గుళ్ళో అభిషేకం చేసిన అమ్మవారికి అభిషేకం చేసిందని అదే పెట్టుకున్నానండి. ఈరోజు కూడా నేను కలశానికి అదే అమ్మవారిదే పెట్టుకున్నాను. నేను కలశం చెంబు పెట్టుకోలేదండి, నాకు చాలా బాగుందనేసి అదే పెట్టుకున్నాను. ఏనుగులు కూడా చూడండి కలశం ముందు అలా పెడుతున్నారు, చాలా బాగున్నాయి. మనం ఏదైనా అకేషన్స్కి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అట్లా యూజ్ చేసుకొని మళ్ళీ ఎత్తి పెట్టేసుకోవచ్చు. అంత పూలు పెడుతున్నారండి. మాకు 11:30, 12 అయింది అప్పటికి.
ఎందుకంటే వంటలు అన్నీ కావాలి కదా, నేను వంట అన్నీ చేసి ఒక షార్ట్ వీడియోలో పెట్టానండి, అది తీసాను. పులిహోర చేశాను, చిత్రాన్నము, లెమన్ రైస్, వైట్ రైస్ కొద్దిగా చేశాను, ఉల్లగడ్డ ఫ్రై, గుమ్మడికాయ ఫ్రై. గుమ్మడికాయ ఖచ్చితంగా, గుమ్మడికాయ పెద్దలకు బట్టలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా పెట్టమంటారండి. ఇది మొటికాయ తాలింపు చేశాను, పప్పుచారు, నెయ్యి, ఇంకా దానిలోకి అలసంద వడ చేసామండి. పూజకు అన్నీ పెట్టేసుకున్నాము. దీపం పెడుతున్నారు, మా వారు పెడుతున్నారు. దీపం కూడా పెట్టేసాము. అప్పటికి 12 అయిందండి టైము. అన్నీ చేసుకునేటప్పటికి లేట్ అయిపోయింది. దీపం పెట్టేసారు, పూజ చేస్తున్నాము. పళ్ళెం వేస్తామండి, 3 పళ్ళాలు వేస్తారు. అరిటాకు కింద మాకు పైన స్పేస్ లేదు కాబట్టి కింద పెట్టేసాము. 3 ఆకులు జాయింట్ చేసినట్లు పెట్టేసాము అక్కడ. దీపం పెట్టేసిన తర్వాత పళ్ళెం వేసుకుంటామండి. ఫాస్ట్గా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అంతవరకు ఉపవాసం ఉంటారు. అత్తిరాసలు ఫస్ట్ అత్తిరాసలు ఖచ్చితంగా పెడతారండి. కజ్జికాయ మనం చేసుకున్న ఐటమ్స్ అన్నీ పళ్ళెంలో వేస్తాము. వడ, అలసంద వడ, అత్తిరాసలు, గుమ్మడికాయ ఇవి మాత్రం కంపల్సరీగా పెడతారండి. గుమ్మడికాయ, కొంచెం మిక్చరు, మనం ఏమేమి చేస్తామో అవంతా, ఉల్లగడ్డ, అరటికాయ కూడా పెడతారండి. నేను ఇంకా ఇవే ఎక్కువైపోయినాయి, అప్పటికే టైం అవుతుందని నేను అరటికాయ చేయలేదు. ఈ తాలింపు ఉల్లగడ్డ, మొటికాయ, నెక్స్ట్ గుమ్మడికాయ 3 తాలింపులు చేశాను. వైట్ రైస్, పప్పు, ఇంకా నెయ్యి, రసము, ఇవంతా మనం ఏమేమి చేసుకున్నామో ఐటమ్స్ అన్నీ పళ్ళెంలో వేసేసి పెడతామండి. పెరుగు కూడా కొంచెం కంపల్సరీ వేస్తాము. 3 పళ్ళాలు వేసేసాము. 3 పళ్ళాలు వేసిన తర్వాత మళ్ళీ టెంకాయ కొట్టుకోవాలండి. ఇంత పూజ అయిపోయిందండి. కొబ్బరికాయ కూడా కొట్టేసాము. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం ఏమేమి ఐటమ్స్ పెట్టామో అన్నీ కూడా కొంచెం కొంచెం తీసేసి, ఎక్కువైనా ఒక పళ్ళెమైనా తీసుకొని పెట్టచ్చు. కాకపోతే కాకులు అవి పక్షులు రావు కాబట్టి ఎక్కువ కొంచెం కొంచెం తీస్తారు. ఎందుకంటే అవి తినకపోతే మళ్ళీ మనకు బాధ. అందుకు కొంచెం కొంచెం తీసేసేది మొత్తము అన్నీ ఆ ప్లేట్లోకి తీసుకుంటామండి. 3 పళ్ళాల్లో ప్రతి ఒక్క ఐటము కొంచెం కొంచెం తీసుకోవాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మేమైతే ఇట్లా చేస్తామండి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం తీసి ప్లేట్లో కలిపేసుకొని కొన్ని నీళ్లు తీసుకొని, గ్లాస్తో నీళ్ళు తీసుకుపోయి మిద్ది మీద పైన మేడ ఉంటుంది కదండి, అక్కడ మేడ మీద పెట్టేసి వస్తాము. నీళ్లు చల్లేసి దాని మీద ప్లేట్ పెట్టి వాటర్ కూడా గ్లాస్లో పెట్టేసి వస్తామండి. అవన్నీ అట్లా కొంచెం కొంచెం ప్రతి ఐటము తీసుకోవాలి, తీసి పెట్టాలి. ఆ విధంగా పెడతామండి. ఒకవేళ పళ్ళెలో అట్లయితే మొత్తం ప్లేట్ అంతా అయినా పెట్టేయచ్చు, ఎందుకంటే పక్షులు వస్తూ ఉంటాయి కాబట్టి తినేస్తాయి. పిల్లలండి రెడీ అయినారు వీళ్ళు. 12:30 అయిందిలేండి ఇప్పటికి. తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకున్నామండి. తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది. బయట ముగ్గు అండి. బయట నుంచి మళ్ళీ అంతా ఒకసారి తీస్తున్నాను నేను. చాలా బాగా వచ్చింది ముగ్గు. ఈ ముగ్గు నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి, దానికి బాగా వ్యూస్ వచ్చినాయి. చూడండి చాలా బాగుంది. హాస్ని డ్రాయింగ్ కూడా చాలా బాగా వేస్తుందండి. పైన పూలు కట్టి పెట్టడానికి టైం లేదు, పూలన్నీ అట్లానే పెట్టేసినాము, ఒకటి దాని తర్వాత ఒకటి అట్లా వరుసగా పెట్టేసినాము. ఇక్కడ కూడా కలర్స్తో చిన్న చిన్న ముగ్గులు వేసినామండి. ఇక్కడ చూడండి భవిష్య వాళ్ళు సెల్లు చూస్తున్నారు, మీ పూజ మీరు చేసుకోండి అనేసి. మా పని మేము చేసుకుంటామని వీళ్ళు సెల్లు తీస్తున్నారు. రూమ్లోకి వచ్చేసి చేసిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేశానండి. పూజ అయిపోయింది. ఇంక పైకి తీసుకెళ్లారు. అవి పెట్టేసి వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన పళ్ళాలే తినాలండి మనము ఫస్ట్. ఇంకా మార్నింగ్ నుంచి వీళ్ళు టిఫిన్ కూడా తినలేదు, ఒకేసారి భోజనమే అండి. ఎప్పటికి కంప్లీట్ అయితే అప్పటి వరకు చేసేసి అప్పుడు ఇంకా ఆ పళ్ళాలే తినేస్తారు ఫస్ట్. కలశం దగ్గర నేను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నానండి, అప్పుడు పూజ చేస్తుంటే తీయలేకపోయినాను దగ్గర నుంచి.
భవిష్య వాళ్ళు తింటున్నారండి. భవిష్య వాళ్ళు ఆకులు పట్టుకోలేరనేసి మామూలు డిస్పోజల్ ప్లేట్లో పెట్టి ఇచ్చేసాము. ఇవంతా పళ్ళాలు. మేము ముగ్గురం, హాస్ని ఒకటి, నేను ఒకటి, మా వారు ఒకటి, ముగ్గురం 3 పళ్ళాలు తిన్నామండి. ఇలా పిల్లలకు భవిష్యకు, మోన్వితాకు డిస్పోజల్ ప్లేట్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టించాము. పక్కన అక్క వాళ్ళ ముగ్గు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. చూడండి పికాక్ వచ్చి ఈ పక్కింటి అక్క వాళ్ళది. వీధిలో 2-3 ముగ్గులు వీడియో తీసానండి నేను. ఎదురుగా ఉన్న అక్క వాళ్ళు కైట్స్ మొత్తం అన్ని. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను కనుమ రోజు తీయలేదు, కొంచెం పని ఎక్కువ ఉండిందండి. అందుకే 3rd డే 3వ రోజు నేను వ్లాగ్ చేయలేదండి. ఎందుకంటే భోజనాలకు పిలిచాము, అవి చేసుకోవడానికే నాకు టైం సరిపోయింది. అందుకే వ్లాగ్